ఫోటోలు నువ్వు పడవలు నేను వీడియో పెడుతున్నా. పిల్లలందరికీ కూడా గొప్ప తృప్తి ఇది. సరే, మనకి దేవుడి కన్నా కూడా తల్లిదండ్రి చాలా గొప్పవాళ్ళు. తల్లిదండ్రి తర్వాతే దేవుడైనా గురువైనా సరే. పెద్దడా మీ దగ్గర ఉంది. విద్యార్థులు విజ్ఞప్తి. ఇప్పుడు మెగాసిటీఎం 4.0లో భాగంగా తల్లిదండ్రులు అనే కార్యక్రమం జరుగుతుంది. మనకి మన పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా లైన్లో కూర్చొని ఉన్నారు. వారి యొక్క సంతానం పిల్లలందరూ కూడా తల్లికి కాళ్ళు కడిగి అలాగే దండం బొట్టు పెట్టి అలాగే అక్షంతలు వేయించుకుని తల్లి యొక్క దీవెన చేసుకుంటారు. ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మన పాఠశాలలో జరుగుతుంది. అలాగే ఉపనిషత్తుల ప్రకారం మాతృదేవోభవాన్ని చెప్పడం జరిగింది. అందుకని మాతృదేవతకి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది వేదాలలో కూడా. అటువంటిది ఈ రోజున మన పాఠశాలలో ఈ 4.0 మెగా పీఠం సందర్భంగా తల్లికి వందనం అనే కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి గమనించవలసింది. అయిపోయిన వాళ్ళు అడ్డం తప్పుకోవాలి. పక్కొచ్చి అందరూ కూడా శ్రద్ధగా ఉన్నారు. మరి కన్నుల పండుగగా మరి ఏనాడు కూడా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేని పరిస్థితి. మరి కనీసం ఇలాంటి రోజైనా సరే మరి ప్రేమతోటి తల్లి తండ్రికి నమస్కారం చేసుకుని మరి వాళ్ళకి చక్కని పుష్పాలతో అక్షంతలతో వాళ్ళకి మరి అన్ని కూడా ఆశీర్వాదాలు తీసుకొని మన అమ్మ దగ్గర ఆ ప్రేమని పొంది మీరు భవిష్యత్తులో మీరందరూ కూడా మీ అమ్మలందరూ మీ తండ్రులందరూ కూడా గర్వించే స్థాయిలో గొప్పగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మీరు కార్యక్రమంగా మాట్లాడకూడదు. అరే నాన్న మాట్లాడకూడదు. అరే చక్క ఒక దేవుళ్ళలాగా భావించారు అమ్మని. అమ్మ ఇప్పుడు అమ్మగా దేవత. ఆ తల్లి యొక్క రుణాన్ని మనం ఏం చేసినా సరే తీర్చుకోలేం. తల్లి మీద పాటలు పాడాలంటే చాలా పాటలు ఉన్నాయి. మరి ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని ఒక పాట రూపంలోనో ఒక మాటతోనో చెప్తా ఏది కాదు. మరి జీవితాంతం కూడా మనం సేవ చేసుకున్నా కూడా ఆ తల్లి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి మీ పిల్లలందరూ కూడా భక్తితో చక్కగా శ్రద్ధతో అమ్మ నాన్నకి ఆ పాదాలు కడిగి ఆ నీళ్లు మీరు తలమే చేసుకోండి. అది ఎంత పుణ్యం అంటే మరి జన్మకి కూడా మనం పొందినటువంటి పుణ్యం తల్లి దగ్గరే ఉంది. ఎక్కడికో అయితే ఆ సముద్రాలు దాటితే ఎక్కడికో నది స్థానాలకైతే రాదు. తల్లికి సేవ చేసుకుంటే వచ్చేటటువంటి పుణ్యం అనేది మరి ఎంత దానం చేసినా లేకపోతే ఎన్ని మంచి పనులు చేసినా లేకపోతే మనం ఎంత సాధించినా సరే ఆ తల్లిదండ్రుల సేవ కింద తక్కువ అవుతుంది. కాబట్టి భక్తితో నవ్వకూడదు. అమ్మ గడ్డలు పెట్టేవాడు చక్క ప్లేట్లో అమ్మాల కాళ్ళు పెట్టి చక్క నీట్గా కడిగి కాలు మీద నెత్తిన తల్లుకోండి. తిరచన ఎంత అదృష్టం అంటే అది జన్మలకి కూడా వారి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అట్లా చక్క తల్లికి నమస్కారం. మా తల్లిదండ్రులు ఆచరించడమ్మా. మీరు ఆ చక్క మీకు ఇష్ట దైవాన్ని తోచుకుని పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ స్థాయికి వెళ్తే మీ ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మీరు కోరుకోండి. మీ బిడ్డలందరూ కూడా మీకన్నా ఒక గొప్ప స్థాయికి ఎదిగి మీకు మీతో పాటు పాఠశాలకి గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ బిడ్డలు ఎదగాలని చెప్పేసి మీరు కోరుకోండి. అప్ప ఎంత కన్నుల పండుగగా ఉంది, ఎంత వేడుకగా ఉంది ఈ రోజు, ఎంత ఆనందం అండి ఈ రోజు. మరి తల్లిదండ్రులకి మరి పిల్లల తల్లిదండ్రుల యొక్క సేవలు గుర్తించి వాళ్ళని అభినందించుకోవడం అంటే ఎంత గొప్ప అదృష్టమో. అది జన్మలకి మరి మానవ జన్మ అంటేనే చాలా గొప్ప జన్మ. మరి ఈ జన్మలో తల్లులు మనం పాదుకుంటారు. డాక్టర్ గారు
అమ్మ మేడం గారేనా ఒకసారి కూర్చో నాన్న అర్జున్ గారు కూర్చోస్తారు కూర్చోయండి వాళ్ళ బాబుతో నమస్కారం చెప్పి ధనండి మరండి కుర్చీ తెప్పించండి అమ్మ ఇటు కూర్చోండి కూర్చోండి మీ బాబుతో మీకు హార్ట్లీ వెల్కమ్ అమ్మ మీకు మీ బాబుని మా పాఠశాల చేస్తాం డాక్టర్ గారికి మీకు థ్యాంక్స్ చెప్తాను సార్ కూర్చుంటే నాన్న డాక్టర్ గారు బాబు గారు పేరెంట్ మర్చిపోయి కొత్తగా వచ్చారు రండి నాన్న బాబు గారు అమ్మ కుర్చీ పెట్టండి ఎక్కడ వస్తాడో కుర్చీ పెట్టండి త్వరగా నాన్న నువ్వు కూడా అమ్మ దగ్గర ఎదురుగా కూర్చుని అమ్మకి పక్క అమ్మ చెప్పు పక్కన వేసుకో అమ్మ కాలు కడిగి పక్క దండం పెట్టుకో అమ్మ నాన్న దేవుడితో సమానం అమ్మ చెప్పిన మాట వినాలి అవునా అమ్మ గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా రాయ్ పూజ చేసేస్తే మనకు పని అవుతారా వాళ్ళు చెప్పిన మాట మీరు వినాలి జీవితాంతం అమ్మా నాన్నకి తెలియకుండా ఏది చేయకూడదు ఏ చిన్న కష్టం వచ్చినా మన అమ్మకే చెప్పాలి అర్థమైందా జీవితంలో మనకి తల్లి తండ్రి నిమిషం దైవం ఎవరు లేరు అర్థమైందా మీకు ఏ సహాయం అయినా సరే మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ముందు మీకు ఉండేది తల్లిదండ్రులే కాబట్టి మరి జాగ్రత్తగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని క్రమశిక్షణతో పెరిగి మీ అందరూ కూడా గొప్ప స్థాయికి ఎదగాలి చక్కగా అమ్మ నమస్కారం చేసుకోండి ఎప్పుడు కూడా అమ్మని ఇబ్బంది పెట్టవద్దు అమ్మ నాన్న చెప్పిన పని చేయండి నాన్న కూర్చోండి కుర్చీ కాలేదు ఒక్కరు లేకుండా కూర్చోటేస్తాను కొంచెం పట్టేస్తాను అమ్మే అయిపోయింది అమ్మ ఒకసారి కూర్చో బాబు నువ్వు కూర్చోరా నాన్న నువ్వు కూర్చో చక్క అమ్మ కాలు కడిగి చక్క ప్లేట్లో పెట్టి కాలు కడిగి నీవు తలకట్టుకొని దండ పెట్టుకోమ్మకి అమ్మ ఇప్పుడు దేవుడు దేవతతో సమానం అమ్మ కాదమ్మా పెట్టుకొని వేగాలమ్మ పర్లేదు పెట్టు సరే ఆశీర్వాదం తీసుకో తల్లికి పెట్టచ్చమ్మా తల్లి కడగొచ్చు తప్పే కాదు డాక్టర్ గారు ఫోటో తీసుకోండి డాక్టర్ గారు అమీర్ పక్కన ఉంచండి అమ్మకు నమస్కారం పెట్టుకో కాలు దండం పెట్టుకున్నానా దండం పెట్టి మంచిది రానా పెట్టుకో పాట పెట్టండి పాట వెరీ గుడ్ పాట పెట్టండి పాట పెట్టండిరా సౌండ్ పెట్టి అమ్మ పాట ఎంత అద్భుతంగా విన్నారమ్మా అమ్మకు సమాన ప్రపంచంలో ఏదీ లేదు ఎన్ని కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు ఇచ్చినా సరే తల్లి యొక్క మనం తీర్చుకోలేము అలాంటి తల్లి యొక్క పాట ఎన్నిసార్లు విన్నామని మనం వినిపిస్తుంది అమ్మ దండ పెట్టుకోవాలి దండ పెట్టుకోవాలందరూ మాకు అది బతుకు ఎక్కువలే చెప్పలే దూరా నువ్వు పెట్టచ్చు అమ్మకు దండం పెట్టుకోవా అమ్మ నాన్న మాట తినాలి అమ్మ మాట తినాలి పెట్టాడు చెప్పకూడదు వాళ్ళు చదువుకోవాలి సరేనా అయ్యా బార్బసి పక్కేసి ఒకసారి మేడం గారు సార్ మేడం వాళ్ళు అంట మేడం గారు నక్షత్రం ఇచ్చి
నమస్కారం పెట్టుకో నిహారిక. పెట్టుకుంది అసలు అక్షరం లేసి నువ్వు ఇటు వచ్చే తల్లి కడగా చక్క కడగా నవ్వద్దు కడుగు చక్క కడుగు దాని దండం పెట్టుకో అమ్మకి. ఆశీర్వదించరమ్మా ఇప్పుడు చేత ఆశీర్వదించరు చక్క మంచిగా అట్లా ఆడేడే అరే దండం పెట్టుకో అమ్మకే కాలుకు దండం పెట్టుకో కాలుకి. అరే ఇద్దరు చెరో ఇద్దరు కడగాలి కాలు బాగా కడగాలి. ఇది లైవ్ ఉంది. అంజీ నువ్వు కూడా రాంగి దాని నమస్కారం పెట్టుకోవడం అత్త కాలు పద నమస్కారం పెట్టుకో. మొదలు పెడదామా? అక్షతలు అయ్యి నమస్కారం వెరీ గుడ్ వెరీ గుడ్. లేక తల్లి ఇచ్చేసేయండి ఒకసారి. సార్ హెచ్ఎం గారు సార్ అనే కార్యక్రమం జరిగింది. అట్లా ఉండండి ఫోటో తీస్తున్నాం మొత్తం. తల్లులందరూ కూడా మ్యూజికల్ చేసుకునే ఆట మేడం గారు మీరు కూడా మీరు అటు వెళ్ళిపోండి. హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళండి. కోరుతున్నాం. ఆట అయిపోయినా అందరికీ భోజనాలు ఉంటాయి. తల్లులు తండ్రులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.